మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసిన మా జెన్జీ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫ్రెండ్స్, అలాగే నా తోటి నటినట్లు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి వంశీ గారి డిజిటల్ టీంకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉంది. ఈటీవీ విన్ నుంచి వచ్చే సినిమా అంటే డెఫినెట్గా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే, మనం సినిమా ప్రేక్షకుడికి దూరం అవ్వకూడదు. ఎందుకంటే ఈ భారతదేశంలో సినిమా అనేది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ ఆడియన్స్కి. దానికోసం ఈ సినిమాకి అదిగోండి ప్యాకేజ్ 499 ప్లస్ పాప్కార్న్ ఇన్ సింగిల్ థియేటర్స్, 699 విత్ పాప్కార్న్ ఒక ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్కి ఈ ప్యాకేజ్ వస్తుందన్నమాట. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, నలుగురు ప్యాకేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్యాకేజ్లో మేజర్గా పాప్కార్న్, అది చాలా పెద్ద ఇష్యూ ప్రేక్షకులకి. దాన్ని సెట్ చేసేసారు ఈటీవీ విన్ వారు. సో కాబట్టి ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఈ సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంత పెద్దది అవుతుంది అనేది ఎవరు చెప్పలేము, నేను చెప్పలేను. ఖచ్చితంగా మీ అందరినీ మాత్రం ఎంటర్టైన్ చేస్తానే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవ్విస్తుంది, టెన్షన్ పెడుతుంది. అలాగే ఈ ఫ్యామిలీ దొరికితే బాగుండు, ఇరుక్కుంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు. చాలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ, లేదంటే ఫ్రెండ్స్ తోటి అందరితోటి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈటీవీ విన్ వారికి. ఈ కథ విని వాళ్ళకి నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి విన్ టీమ్కి, అలాగే బాపినీడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, సినిమా తీసిన ప్రొడ్యూసర్ని వదిలిపడిపోయేసి డైరెక్టర్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. అంతే, ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏకాకే అని మరొక్కసారి వీళ్ళు ఏదో ప్రూవ్ చేశారు. ఇది కథలు ఇతను నాకే కథలు చెబుతున్నాడు ఇతను. అంటే నాకు కథ చెప్తేనే ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో వీళ్ళందరికీ కూడా అంతే, ఇంత సరదాగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను బ్రహ్మానందం గారంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఆయన్ని. ఇబ్బంది పెట్టమంటే ఆయన కంఫర్టబుల్ జోన్లో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే అన్నయ్య నేను చెప్తున్నాను, అన్నయ్య ఇలా ఉంది మంది, రేపు 6వ తారీఖు ఈవెంట్ అనే, ఆ తర్వాత ఈరోజు 3వ తారీఖు ఈవెంట్ అనే, 6వ తారీఖు రిలీజ్ అవుతుందని. ఇప్పుడు ఏంట్రా నేను గెస్ట్గా రావాలంటావు అంతే కదా అంటే, మీరు అంటే ఈ ఫంక్షన్కి నేనే చీఫ్ గెస్ట్ రా అన్న. అంటే లోపల ఉంది ఆయన వస్తే బాగుంటుందని, కానీ ఆయన ప్రైవసీని కానీ ఆయన ఇబ్బంది పడకూడదు. అంటే నేను చిన్నప్పుడైనా అనకూడదు, కానీ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. సో అటువంటి మహానటుడు ఈ సినిమాకి వచ్చి బ్లెస్ చేయటం అనేది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే బండ్ల గణేష్ గారు, ఆయన శివ నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్పి గణేష్ అన్న ప్రతి సందర్భంలో, నేను ఎవరినైనా అండి ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఇది ఖచ్చితంగా ఉంటేనే ఎవరినైనా అడుగుతాను నేను. అలా అడిగిన సందర్భంలో గణేష్ అన్న కూడా నేను వచ్చేస్తాను రా, నేనే ఉండి దగ్గరుండి చేస్తాను ఈ ఫంక్షన్ అన్నారు. ఇంకా ఆలీ అన్న అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, కానీ నేనెంతైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాను ఈ సినిమా విషయంలో, ఆలీ అన్న అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ సినిమాని తను చేయగలిగినంత సపోర్ట్ తను చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట, యూట్యూబర్ శరత్ నల్లా అండ్ నిషా గారికి.
సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మీ సబ్స్క్రైబర్గా పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేయాలని అడిగినప్పుడు మీరు నాకు వెంటనే సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సొంత సినిమాలాగా చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ఎందుకంటే థియేటర్కి రావాలంటేనే జనం భయపడే పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి సినిమా, మంచి కంటెంట్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామెన్ రిత్విక్ కానీ, మా మనోజ్ ఎడిటర్, ప్రతి ఒక్కళ్ళు అండి, అందరికీ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఇంకో వ్యక్తి ఉన్నాడు. తనే మా కో డైరెక్టర్ శివ ఎక్కడున్నామ్మా? శివకుమార్ గుడివాక. తిను నాకు ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసండి. నేను చేసిన లాస్ట్ హీరోగా చేసిన సినిమా బూచమ్మ బూచోడికి తన అసిస్టెంట్ డైరెక్టరు, వెరీ హార్డ్ వర్కరు. వీళ్ళందరినీ ఈ సినిమాకి తిను చేసిన కష్టం, డైరెక్టర్కి సపోర్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఈగోలు లేకుండా, తను కొత్త డైరెక్టర్ అయినా సరే ఎటువంటి ఈగో లేకుండా తనకి బాగా సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్స్ శివ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ. అలాగే మా ఈపీలు ధీరజు, ప్రసాద్, మా లింగం, అలాగే మా బాలాజీ సీన్ అన్న ప్రొడక్షన్, వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ సినిమా ఈ కలర్ మీకైతే మాత్రం కనపడేది కాదు. ఖచ్చితంగా సొంత సినిమాలాగా నేను ఇచ్చింది వీళ్ళకి పీనట్స్. నేను ఖర్చు పెట్టాలనుకున్నది మొత్తం కూడా స్క్రీన్ మీద ఖర్చు పెట్టాను. ఒక్కోసారి ఒక టీచర్ లాగానే బిహేవ్ చేశాను, అదైతే వాస్తవం, తప్పదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టినప్పుడు నా అకౌంటబిలిటీ అనేది చాలా ఎక్కువైంది. ఈ సినిమాకి వాళ్ళు నితిన్ గారు కానీ, సాయి గారు కానీ, వాళ్ళ టీం కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇంకో సినిమాకైతే అంత ఇవ్వరు. అంటే కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి. అయినా సరే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువైంది నాకు. సో ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాను. దే ఆర్ సాటిస్ఫైడ్. నేను ఒక మెసేజ్ పెట్టాను, వీళ్ళకి మెసేజ్ పెట్టాను, బాబినేని సార్కి మెసేజ్ పెట్టాను. సార్, మీకు మాట ఇచ్చినట్టు నేను మంచి సినిమా తీశాను, మీ ఫ్యామిలీస్ అందరికి కూడా నచ్చింది. అలాగే ఇందాక గణేష్ అన్న చెప్పాడు, అనిల్ రావిపూడి గారు చూసి సినిమాని థియేటర్కి రావడానికి తను బీజం వేశాడు. అలాగే ఒక మంచి కంటెంట్ ఈ సినిమా, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు ఏంటంటే సౌండ్ డిపెండ్ అయిన సినిమాలు ఖచ్చితంగా థియేటర్లోనే రావాలి. అది ఏ సినిమా, మన సినిమానే కదా, సౌండ్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి సినిమా కూడా థియేటర్లోనే రావాలి. థియేటర్లో వస్తేనే ఆ మజా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ సినిమాకి ఒక సాంగ్ని నాకు ఇచ్చినటువంటి సయ్యద్ షాబుద్దీన్ సాబ్, ఆయన రైట్స్ ఇచ్చారు నాకు. దాన్ని నా సోదరుడు బోలే షావలి సన్నా ఫ్యాకుబలి సాకిన్ పెనుగొండ, అతని వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ ఊరి పేరు అది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని, అతను అలాగే పిలిచేవాడిని. తను చెప్పగానే జస్ట్ అండి చాలా స్పాంటేనియస్గా 2 డేస్లో నాకు సాంగ్ తయారు చేసి ఇచ్చాడు. అంత ఈజీ కాదు, వెరీ మచ్ టాలెంటెడ్. అలాగే నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న, ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేస్తున్న మా టేస్టీ తేజకి, ప్రశాంత్కి, అలాగే ఇంకా కొంతమంది మిత్రులు పేర్లు మర్చిపోయాను, కానీ చెప్పకపోయినా వాళ్ళేం ఫీల్ అవ్వరు. దే ఆర్ మై